మెజారిటీ. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందంటే ఇవన్నీ ఫేక్, ఇవన్నీ బోగస్, కనీసము 1000 ఓట్లతోనైనా మేము బయటపడతాం అనేటువంటి ఆశాభావంతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నారు. ఎల్లుండి ఎట్లాగో రిజల్ట్స్ అయితే బయటపడతాయి, కానీ మీరు అందరూ బోగస్ సర్వేలు బయటికి ప్రచారం చేస్తున్నారు అనేటువంటి మాట వస్తాం. నేను ఎస్టాబ్లిష్ చేస్తాను. ఇప్పుడు 9వ తారీఖు రోజు మనం ఇచ్చిన సర్వే ఎంత 3% ఎడ్జ్ ఇచ్చినాం. అవును, మిగిలిన ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కూడా అన్ని సంస్థలు కూడా గంతే 3-4% చూపెట్టింది. ఇదే చెప్పొచ్చు, ఎలక్షన్ అయిపోయింది కదా, మేము ఇచ్చే సర్వే వల్ల ఇంకా ఓట్లు అటు ఇటు మారడం కదా లేదు. సో ఇప్పుడు ఇచ్చే సర్వేను రిజల్ట్ తోటి కంపేర్ చేస్తే మాకు క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం ఖచ్చితంగా. సో మాకు ఒరిజినల్ గా గ్రౌండ్ నుంచి ఆ ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి మేము చూపించినాం. అదే బీఆర్ఎస్ పార్టీ 17% గ్యాప్ ఉందని సమ్ ఎక్స్ అనే సంస్థతోటి ఫుల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకొని వాళ్ళు చూపెట్టారు. మరి వాళ్ళు ఎగ్జిట్ పోల్ ఇవ్వలేదే, ఇలాంటి ఎగ్జిట్ పోల్ అని ఇవ్వాలి కదా. అంటే మీరు మరి 5th రోజు మాత్రము ఎడ్జ్ ఫర్ బీఆర్ఎస్ ఉంది, అదే చెప్తున్నారు. ఆ రోజు మేము చేసినప్పుడు ఉంది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ వచ్చింది. ఎగ్జిట్ పోల్ తర్వాత మంచి మెజారిటీ కనిపిస్తుంది. ఓకే, అంటే మంచి కంఫర్టబుల్ ఓట్లతోటి గెలుస్తారు. మీ అవగాహన మేరకు, అంటే మీరు అబ్జర్వ్ చేసినటువంటి దాని ప్రకారం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి లోపాలను ఏం అబ్జర్వ్ చేస్తారు ప్రధానంగా? నిన్న వాళ్ళు రిగ్గింగ్ జరిగింది అనేటువంటి మాటలు, వాటి మీద ఒక యాజ్ ఏ సర్వే సంస్థగా మీరేం చెప్పదలుచుకున్నారు? రిగ్గింగ్ అనేది పాత సినిమాలలో, అవును, ఇప్పుడంతా సీసీ కెమెరాలు వచ్చినాయి, ఈవీఎంలు వచ్చినాయి, బూత్ ఏజెంట్లు, నీ బూత్ ఏజెంట్లు లేకపోతుండే డ్రోన్ కెమెరాలు అన్ని పెడుతున్నారు, అక్కడ ఆఫీసర్లు ఉన్నారు, సీసీ కెమెరాలు రికార్డ్ అయితే ఇక్కడ జరిగింది, నువ్వు చెయ్యి సీసీ కెమెరా తీపి బయట పెట్టు. అవును. అండ్ ముఖ్యంగా ఈ అంశం మీద కొట్లాడుతుంది రాహుల్ గాంధీ. నేషనల్ వైడ్ గా ఆయన ఒక నెరేటివ్ బిల్డ్ చేసి మీడియా, నేషనల్ మీడియా కాదు ఇంటర్నేషనల్ మీడియాని కూడా అటెన్షన్ తీసుకెళ్తున్న హైడ్రోజన్ బాంబ్ అని ఎంత పెద్ద ఒక ట్రక్ తీసుకొచ్చి పేపర్లు పెట్టి చూపెట్టి, నువ్వు చూపెట్టు, ప్రజలు నమ్ముతారు కదా. అవును. సో ఊరికనే రిగ్గింగ్ అని ఓడిపోతున్నారు అని తెలియగానే రోడ్ల మీదకి వచ్చి గాయ చేసి ఇన్ని రోజులు మాట్లాడిన కేటీఆర్ నేను ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? ఇప్పటి వరకు లేదు. నేను దాసోస్ శ్రవంతో పెట్టించిండు. ఇంతవరకు ఆమె ఎలక్షన్ జరిగి ఇన్ని రోజులు అవుతుంది, ఆమెకు జూబ్లీహిల్స్ ఏం చేస్తుందో చెప్పలే క్యాండిడేట్. అన్ని కేటీఆర్ తన ఎలక్షన్ లాగా మాట్లాడి అన్ని తానే చేసిండు. నిన్న మాత్రం ఆమె రోడ్ మీదకి వచ్చేసింది, మాట్లాడుతుంది. అవును, ఓడిపోతుంది కాబట్టి ఆమెను బాధ్యతని చేస్తారు. గెలిస్తే కేటీఆర్ మాట్లాడేటోడు కేటీఆర్ గ్రౌండ్ లో అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇండికేషన్ ఉంది అనేది చెప్పబోతున్నారా? 100% ఓడిపోతున్నామని వాళ్ళకు కూడా తెలుసు. ఒకవేళ ఇది తారుమార్ అయితే ఇదే తొలి వెలుగు వేదికగా జయాల ప్రశాంత్ పాలిటిక్స్ చైర్మన్ క్షమాపణ చెప్తారా బీఆర్ఎస్ కి? అంటే ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడిని కాదు, బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణ చెప్పాను అంటే మీరు తప్పుడుగా ఇచ్చారనేటువంటి మాటలు కూడా వస్తాయేమో కదా. అంటే ఇప్పుడు మేము తప్పుడు ఇచ్చినంత మాత్రాన్ని ఎలక్షన్ కింద మీరు జరగదు, బ్యాలెట్ లో ఉంది వాళ్ళ భవితవ్యం. నేను ఇక్కడ ఏం చెప్పినా కానీ అదైతే మారదు. నా క్రెడిబిలిటీకి సంబంధించింది, నేను ఏది వచ్చిందో అదే ఇస్తున్నా. నా క్రెడిబిలిటీ ఏందనేది పార్లమెంట్ ఎలక్షన్ లో చూసిరు, అంతకుముందు జరిగిన ఎలక్షన్ లో చూసిరు. తప్పకుండా. సో నా క్రెడిబిలిటీ నేను పనంగా పెట్టుకొని ఇవ్వను కదా. నాకు గ్రౌండ్ లో ఏది వచ్చిందో నేను అదే ఇస్తున్నా. మీకున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు 2 లక్షలు పోలయ్యాయి, 13+or-3 అని చెప్తా ఉన్నా. అంటే అప్రాక్సిమేట్లీ 20-25,000 మెజారిటీ పక్కా అంటారు. 20,000 మెజారిటీ 100% వస్తుంది. అండ్ నేను కాదు, మీరు చెప్పండి. మీరు పోలింగ్ సరళి జరిగింది చూసిరు కదా. అవును, కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ 2 రోజులలో ఒక 10-15,000 ఓట్లను లాక్కుందా? 10-15 ఓట్లు వాళ్ళకు ఉన్న దానికంటే ఎక్కువ ఇప్పించుకుందా? అవును. బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఒక 4-5 వేల ఓట్లు తగ్గినాయి, తప్పకుండా తగ్గినాయి. నేను అదే చెప్తున్నా కదా. 3 పోల్ ఇది ఓకే అని నమ్ముతారు కదా మీరు. అవును, ఈ 3% డిఫరెన్స్ అనేది ఎడ్జ్ అనేది నమ్ముతారు కదా. అవును. సో నమ్మినప్పుడు అది అక్కడ వాళ్ళు అంటే ఏం జరుగుతుంది అంటే ఒకసారి ట్రెండ్ వచ్చేసింది అనుకోండి, కాన్సెప్ట్ ఎంత ట్రెండ్ వచ్చేస్తుంది. అవును, ఒక దగ్గర అట్లా ఒక దగ్గర ఇట్లా కంట్రోల్ చేయడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ 7 డివిజన్లలో ఇదే సీనరియో ఉందంటారు. కొన్ని డివిజన్లో కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు, కానీ అన్ని బూత్లలో కనిపించింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ట్రెండ్ అంటే పికప్ అయింది. ఇప్పుడు ఒక దగ్గర 100కు 10% ఉందనుకో, వాళ్ళు 50% దాకా వచ్చారు. ఒక దగ్గర 50% ఉందనుకో, వాళ్ళు 60% దాకా వచ్చారు. గెయిన్ అయ్యారు తప్ప ఎక్కడ లాస్ కాలేదు. మీ అవగాహన మేరకు ఇప్పుడు లోకల్ బాడీస్ రాబోతా ఉన్నాయి, ఆ తర్వాత మళ్ళీ కొన్ని బై ఎలక్షన్స్ కూడా వస్తాయి అనేటువంటి మాటలు వింటా ఉన్నాం. ముఖ్యంగా ఖైరతాబాద్ లాంటి ప్రాంతాలలో ఖచ్చితంగా బై ఎలక్షన్ రావచ్చు అంటాం. ఆ తర్వాత జిహెచ్ఎంసీ కూడా రాబోతా ఉంది, జీడబ్ల్యూఎంసీ, ఇట్లా పలు ఎలక్షన్స్ పైన ఈ జూబ్లీహిల్స్ రిజల్ట్ ఉంటుంది అనేటువంటి మాటలు వింటా ఉన్నాం. ఈ రిజల్ట్స్ మీ అవగాహన మేరకు ఎట్లా ఉండొచ్చు? 100% జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితాలు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లను ప్రభావితం చేస్తాయి. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక ఓడిపోయినా వాళ్ళకి పెద్ద నష్టం లేదు. అవును, కానీ బీఆర్ఎస్ పార్టీకి ఇది జీవన్మరణ సమస్య. 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు ఒక్కసారి కూడా ప్రజలను మనల్ని పొందలేకపోయారు ప్రతిపక్షంగా.
వాళ్ళ ప్రధాన అంటే ప్రధాన ప్రతిపక్ష నేతనే అసెంబ్లీకి రాలేదన్నటువంటి ఒక అపవాదు కనబడుతుంది. అసెంబ్లీకి వచ్చి రాకపోయినా ప్రజలకి పోవాలి కదా. Yes. ప్రజల మనంలో ఉంది, ఒకే ఎలక్షన్ గెలవాలి కదా. అవును. 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉండి 17 స్థానాల్లో పోటీ చేసి థర్డ్ ప్లేస్ తెచ్చుకున్నావు. నువ్వు ఉండి ట్రబుల్ షూటర్ ఉన్న హరీష్ ఉన్న మెదక్లని ఆల్మోస్ట్ 5 అసెంబ్లీలు వాళ్ళే ఉండి అక్కడ కూడా థర్డ్ ప్లేస్. ఎంపీ పోయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ అది పోయింది, ఎస్. కంటోన్మెంట్ బై ఎలక్షన్ అది పోయింది, ఇంకో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అది బీజేపీ వేసుకుంది, అవును. ఈ ఎలక్షన్ కాంగ్రెస్ వేసుకుంటుంది. అవును. 100% నీ పార్టీ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఏం గెలవలే. కానీ అలాంటిది 2 బై ఎలక్షన్లు గెలవబోయింది. మీరు ఓవరాల్ గా బీఆర్ఎస్ భూస్థాపితం అని చెప్పకనే చెప్తున్నట్ట. 100%. ఓకే. వాళ్ళు ఇంకా పునరాలోచించుకోవాలి లీడర్షిప్. ఇప్పుడు కూడా వాళ్ళు మేల్కొని పునరాలోచించుకోకపోతే తెలంగాణలో ఉన్న ఏకైక అంటే వేరే ఎంఐఎం ఉన్నా కానీ మనం ఆదరించిన పార్టీ ఇంతకుముందు అంటే మన సొంత పార్టీ అని అనుకున్నది టీఆర్ఎస్ని తీసుకుపోయి బీఆర్ఎస్ చేసి దాన్ని గాల్లో కలిపేసారు. లోకల్ పార్టీ ఒకటి ఉండాలని మనం కూడా కోరుకుంటున్నాం కాబట్టి లీడర్షిప్ ఒకసారి పునరాలోచించుకోవాలా. పునరాలోచించుకొని ప్రజలు ఏమి కోరుకుంటారో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ వైపు నిలబడే ప్రయత్నం చేయాలి. ఎంతసేపు కార్పొరేట్ టైప్ పాలిటిక్స్ హంగామా ఈ టైప్ చేస్తే ప్రజలు ఇంకా యాక్సెప్ట్ చేయరు. ఓకే, థ్యాంక్ యూ. ఇది జయాల ప్రశాంత్ పాలిటిక్స్ చైర్మన్ చెప్తున్న మాటలు. మొత్తం మీద జూబ్లీహిల్స్ అనేది కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారబోతుంది అనేటువంటి మాటనైతే వారు చెప్పకనే చెప్తా ఉన్నారు. దాదాపు 20,000 నుంచి వెళ్ళి 25,000 మధ్యలో మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుస్తారనేటువంటి ముందస్తు సూచనలు అయితే వారు చేస్తున్నటువంటి ఆ సర్వేలను బట్టి అయితే తెలుస్తూ ఉన్నాయి. మరి చూడాలి 14వ తారీఖున రిజల్ట్ ఎలా ఉంటుందో. దాంతోపాటుగా బీఆర్ఎస్ బహుతజం పైన కూడా వారు చెప్తున్నటువంటి మాటలు అయితే చూస్తూనే ఉండండి తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.